కలిగినటువంటి కుక్క, ఆ తర్వాత ఒక ఖైదీ, ఒక హాస్టల్ విద్యార్థి, ఈ మూడింటిని కంపేర్ చేస్తే అధ్యక్ష ఈ హాస్టల్ విద్యార్థికి పెడుతున్న తిండి విషయంలో బాధాకరమైనటువంటి అంశం కనిపిస్తుంది అధ్యక్ష. ఇంకా అంతేకాదు అధ్యక్ష, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది అధ్యక్ష. బాలబాలికల విషయంలో కూడా 275 రూపాయలు ఇస్తున్నట్టుగా, అంటే గరిష్టంగా బాలురకు కూడా 200 రూపాయలు ఇస్తున్నట్టుగా ఉంది అధ్యక్ష. ఇది సరిపోయేటువంటిది కాదు అధ్యక్ష. ఇప్పుడు సంతూర్ సబ్బు ఒకప్పుడు 10 రూపాయలు ఉంది అధ్యక్ష, ఇలా 35 రూపాయలు ఉంది అధ్యక్ష. నేను రాత్రి ఒక కిరాణా షాపు మిత్రులతో మాట్లాడి ఇవి తెప్పించుకున్నా, ఎంత ఉంది ఏం కథ అని తెప్పించుకున్నా అధ్యక్ష. ఇవి ఎట్లా సరిపోతాయి అధ్యక్ష? దీంతో 200% పెంచినమని చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇలా కడుపు నిండుతుందా అనేది మాత్రం తొంగి చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా అధ్యక్ష. దయచేసి తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష, ఇక్కడ సంక్షేమ హాస్టళ్ల విషయంలో ఇంకా మీరు 10 మెట్లైనా దిగి ఈ బడ్జెట్ను ఎక్కువ మొత్తంలో కేటాయించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఇంకో విషయం గమనిస్తే అధ్యక్ష, ఇక తెలంగాణ రాష్ట్రం రైజింగ్ స్టేట్ సార్, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పదే పదే చెప్తా ఉంది, రైజ్ అవుతా ఉంది, ప్రపంచంతో పోటీ పడతా ఉంది అనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది సార్. ఈ ప్రపంచం ఎందుకని పక్క రాష్ట్రాల పండి చూసిన సార్, నేను ప్రపంచం దాకా పోలే కానీ పక్క రాష్ట్రాలు చూస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, వీళ్ళకి సంబంధించినటువంటి సోషో ఎకనామిక్ అవుట్లుక్లన్నీ రాత్రి ముంగటేసుకొని కూర్చున్నా అధ్యక్ష. కూర్చుంటే ఏ రాష్ట్రం పర్ఫార్మెన్స్ ఏంది అనేది చూస్తే అధ్యక్ష మన బడ్జెట్ బాగుంది అధ్యక్ష, కేటాయింపులు అయితే బాగా ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్లో సంక్షేమ వ్యయం అనేది ఒకటి ఉంది సార్. సంక్షేమం కోసం వ్యయం చేస్తూ ఉన్నాం, అది 27.9% మనం పెడతా ఉన్నాం సార్ సంక్షేమం కోసం. ఇక బహుశా ఇవి అటు ఆంధ్రప్రదేశ్ ఏమో 26 పెడతా ఉంది సార్, కర్ణాటక 25%, మహారాష్ట్ర 20% పెడతా ఉంది సార్. మనం ఎక్కువ శాతాన్ని సంక్షేమం వైపు తీసుకుపోతా ఉన్నాం సార్. తద్వారా కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి, కొన్ని దుష్ఫలితాలు కూడా భవిష్యత్తులో మనం చూడొచ్చు సార్. ఇక విద్యా వైద్యం ప్రధానమైన సార్ ఏ దేశానికైనా. ఒక దేశం బాగుపడాలంటే ఒక మహనీయుడు చెప్తాడు, ఒక దేశం నాశనం కావాలంటే ఆ దేశంలో ఉన్న విద్యాలయాలు లేకుండా చూస్తే సరిపోతుంది అనేటువంటి మాట ఒక ఆయన చెప్తాడు సార్. సార్ అటువంటి విద్యా వ్యవస్థకు సార్, విద్యా వ్యవస్థకు తెలంగాణ రాష్ట్రం కేవలం 7.6% మాత్రమే బడ్జెట్లో కేటాయించడం అంటే ఈ ప్రభుత్వానికి విద్య పట్ల చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది సార్. అధ్యక్ష వైద్యానికి 4.1% కేటాయించినారు సార్. ఇవి ఒకసారి ఇతర రాష్ట్రాల విషయం చూస్తే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏమో దాదాపుగా మనంతే బడ్జెట్ ఉంది అధ్యక్ష. దాంట్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 7.9% పెట్టుకున్నారు, వైద్యానికి 4.1 పెట్టుకున్నారు. తమిళనాడు 9.1% తన బడ్జెట్లో విద్య కోసం కేటాయించింది అధ్యక్ష. అలాగే వైద్యం కోసం 4.5% కేటాయించింది. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక విద్య కోసం 8.1 కేటాయించింది అధ్యక్ష, వైద్యం కోసం 4.2 కేటాయించింది. మహారాష్ట్ర 8.3 అధ్యక్ష, వైద్యం కోసం 4.1. తెలంగాణ రాష్ట్రం సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం సార్ అన్ని ఇప్పుడు నేను పోల్చినటువంటి అన్ని రాష్ట్రాల్లో మనదే తక్కువ సార్ పెట్టుబడి వ్యయంలో. సరే అది ఎంతవరకు రీచ్ అవుతామనే తర్వాత వ్యవహారం, కానీ పెట్టుకున్న లెక్కల ప్రకారం విద్యా వైద్యంలో కూడా మనమే లిస్టు సార్, మనమే తక్కువ. ఇక నేను ప్రపంచంతో కంపేర్ చేస్తలేను సార్, పక్క రాష్ట్రంతో కంపేర్ చేస్తే తేలిన విద్యా వైద్యంలో తేలిన లెక్క గిది సార్. నీటిపారుదల రంగం సార్, నీటిపారుదల రంగం తీసుకుంటే సార్ 2014 నుంచి 2024 వరకు పాపం ఇప్పటిదాకా సోదరిమణులంతా నీళ్ల పంచాయతీలోకి దిగినారు, కాళేశ్వరం కానీ ఇతర అంశాలు కానీ. ఎస్ అధ్యక్ష, తమిళహెట్టి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో గౌరవ సభ్యులు చెప్పినట్టుగా కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, కానీ అక్కడ ఒక పాయింట్ మర్చిపోయినారు సార్.
మహారాష్ట్రతోని ఒప్పందం కోసం గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు అక్కడికి పోయి ఆ ఒప్పందం ఖరారు చేసుకొచ్చినట్టుగా నాకు గుర్తుంది. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి ఆ తర్వాత ర్యాలీగా వచ్చినట్టుగా నాకు గుర్తుంది అధ్యక్ష. అయితే ఆ ఒప్పందం ప్రకారం నిర్మాణాలు జరగలేదు మరి అధ్యక్ష. అది ఎందుకో మనకు తెలియదు. వాస్తవంగా సభ్యులు చెప్పినట్టుగా ఒక లిఫ్ట్ అవసరం సార్. గ్రావిటీ ద్వారా తీసుకొచ్చేటువంటి వాటర్కి లిఫ్ట్ ఖచ్చితంగా అవసరం సార్. నీకు తమ్మిడిహెట్టి దగ్గర కట్టడం వల్ల 2 లక్షల ఎకరాల ఆయకట్టు, అదనపు ఆయకట్టు ఆదిలాబాద్లో వస్తుంది. ఆ తర్వాత కేవలం 21 మీటర్లు ఎత్తిపోస్తే ఎల్లంపల్లిలో పడేటువంటి ఒక విధానం ఉండే సార్. అది ఒకటే లిఫ్ట్ అధ్యక్ష, అది వాస్తవం. వాళ్ళు చెప్పింది కూడా అదే, ఒకటే లిఫ్ట్. కాకపోతే అక్కడ మధ్యలో అనుమతులు, సింగరేణి అనుమతులు అనేటువంటి ఒక హార్డిల్ చెప్తా ఉన్నారు. సరే అది ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే తమ్మిడిహెట్టికి అప్పుడు అనుమతులు రాలేదు, ఇప్పుడు కడతామని రాష్ట్ర ప్రభుత్వం టెన్షన్గా చెప్తా ఉంది అధ్యక్ష. మరి ఈ అనుమతుల సంగత లేకపోతే ఇంకొకట ఆలోచన చేయండి అధ్యక్ష. ఒకటి గమ్మత్ అర్థం చేసుకోవాలి. 152 మీటర్లకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. 152 మీటర్ల ఎత్తులో మనం ప్రాజెక్టు కట్టడం వల్ల ముంపు పెరిగిపోతుంది, గడ్చిరోలి కానీ ఇంకొక చోట్ల ముంపు పెరిగిపోతుంది అనేటువంటి ఒక మాట వచ్చింది అధ్యక్ష. నీకు నిజంగా స్టోరేజ్ అంతే ఉండాలంటే మీదికి ఎందుకు అధ్యక్ష? భూమి లోపల 2 మీటర్లు దొరికితే కదా సేమ్ స్టోరేజ్ కదా. అంటే నీవు స్టోరేజ్ విషయానికి వచ్చినప్పుడు ఆ విధంగా చేయొచ్చు అధ్యక్ష. కానీ అందులో రకరకాల అంశాలు వచ్చినాయి. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాసింది కూడా అందులో భాగస్వామి నేను కాబట్టి నాకు కొంత అవగాహన ఉండి ఆ మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇక అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2024 మధ్యలో 3 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టారు అధ్యక్ష. ఒకటి కాళేశ్వరం, రెండోది పాలమూరు రంగారెడ్డి, మూడోది సీతారామ ప్రాజెక్టు. ఇవి చేపట్టారు అధ్యక్ష. ఇవి ఏమో ప్రారంభం ఎట్లయితే అంటే 4 పైసలు పెడితే అయిపోతాయి అనేటువంటి ప్రారంభం అయితే సార్, ఇక అయిపోయే వర్కాల పెద్ద పెద్ద ఏనుగులు 38,500 కోట్లతో అనుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సార్, అది 1,15,000 కోట్లకు చేరుకుంది సార్. అలాగే పాలమూరు రంగారెడ్డి సార్ 35,000 కోట్లతో అవుతుందంటే 50,000 కోట్లకు చేరింది. సీతారామ ప్రాజెక్టు 7,200 కోట్లు అనుకుంటే 13,000 కోట్లతో మొన్న అనుకున్నారు, మళ్ళీ ఇప్పుడు 19,000 కోట్లు అంట సార్. ఒక ప్రాజెక్టుల విషయంలో అంచనాలు ఎంత ఈజీగా పెరుగుకుంటూ పోతా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల అంచనాలు పెంచాలని చెప్పి ఎక్కడ ఒక రైతు డిమాండ్ చేయలేదు సార్. మాకు ఇల్లు కావాలని చెప్పారు, మాకు భూములు కావాలని చెప్పారు, కానీ ఎక్కడ కూడా ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్ రాకముందుకే ప్రాజెక్టుల అంచనాలు పెరుగుతూ ఉన్నాయంటే దీనికి అర్థాలు నాకంటే ఎక్కువ తమరికి తెలుస్తారు మీ రాజకీయ అనుభవం అంతా. సార్ ఇక్కడ ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద పెట్టి, అంటే దాదాపుగా నేను వేసుకున్నటువంటి లెక్కల ప్రకారం ఒక్కొక్క ఎకరాను సాగుబాటులోకి తేవడానికి 90,000 రూపాయలు ఖర్చు పెట్టినారు సార్. సారీ సార్, నేను కరెక్ట్ చేసుకుంటాను సార్. 90,300 రూపాయలు ఖర్చు చేసినారు సార్. కేవలం 33.94 లక్షల ఎకరాలు ఇదివరకు ఉంటే అదనంగా వీళ్ళు తీసుకొచ్చింది 39 లక్షల ఎకరాలు తీసుకొచ్చారు సార్ ఇప్పటి వరకు. ఈ 39 లక్షల ఎకరాలను పారించడం కోసం దాదాపు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారు సార్. ఈ ఒక్క రంగం మీద పెట్టిన తర్వాత ఈ రంగం మీద ఇంత పెట్టుబడి పెడుతున్నాం కదా, మరి రాష్ట్రంలో 3 రంగాలు ఉంటాయి సార్. మొదటి రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అని 3 ఉంటాయి కదా సార్. ఈ 3 రంగాల్లో ఈ వ్యవసాయ రంగం వాటా ఏం సూచిస్తూ ఉంది సార్? ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం సార్, ఇక్కడ 0.3% జిఎస్విఏలో శాతంగా ఈ వ్యవసాయ రంగం ఉంది సార్, ప్రాథమిక రంగం. ద్వితీయ రంగం వచ్చేసి 16.4% ఉంది సార్. ఇక తృతీయ రంగం సేవల రంగం, ఐటీ ఈ వ్యవహారం సార్, అది 66% ఉంది సార్. గడిచిన 10 సంవత్సరాలలో వ్యవసాయ రంగం వాటా తగ్గిపోతూ ఉంది, పారిశ్రామిక రంగం వాటా తగ్గిపోతూ ఉంది, సేవల రంగం 1.5 పెరిగింది అధ్యక్ష. ఈ సేవల రంగం కూడా ఇలాగే ఉంటుందని చెప్పడానికి లేదు అధ్యక్ష. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అనేక ఉద్యోగాలు పోతున్నటువంటి సందర్భంలో ఇది ఫ్లక్చువేట్ కావచ్చు, కుప్ప కూడా కూలొచ్చు.
అంటే తెలంగాణ రాష్ట్రము ఏ రంగం మీద ఈ ఆర్థికం ఆధారపడి ఉందంటే సేవల రంగం మీద మెజారిటీగా ఆధారపడి ఉంది సార్. ఇది ఈ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమైనటువంటి గంటిక సార్. సార్ ఇక్కడ అందులో కూడా ప్రాథమిక రంగం 17.3% వృద్ధి ఉంటే వ్యవసాయం పశుసంవర్ధకం 81.7% ఉంది సార్. అటవీ మత్స్యపాలన 5%, ఖనిజాలు గనుల పరిశ్రమ 13.3 సార్. ఇక ఒక్కసారి 10 సంవత్సరాలకు సంబంధించి 2014 నుంచి 15 చూస్తే సార్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాథమిక రంగం 18.2% ఉంటే ద్వితీయ రంగం 20.4% ఉండే, తృతీయ రంగం సేవల రంగం 61.4 ఉండే అధ్యక్ష. 2014 నుంచి 2024 వచ్చేసరికి ప్రాథమిక రంగం పడిపోయింది అధ్యక్ష. ద్వితీయ రంగం 4% పడిపోయింది, సేవల రంగం ఒక 5% పెరిగింది సార్. ఇది ఏ మాత్రానికి ఇది భవిష్యత్తులో ఆర్థికంగా ఈ రాష్ట్రం పటిష్టంగా నిలబడడానికి సరిపోయేటువంటి విధానం కాదు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీల వైపు ద్వితీయ రంగం వైపు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు మనం ఎట్లా ఉన్నాం అనేది ఒక్కసారి చూస్తే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం కంక్లూడ్ చేయండి. చేస్తాను సార్. 24 మంది ఉన్నారు మొత్తం. అవును సార్, 24 మంది ఉన్నారు సార్. మనం తక్కువ ఉన్నాం సార్ ఇలా సార్. మాట్లాడేవాళ్ళ లిస్ట్ అచ్చా మాట్లాడేటోళ్ళా సార్? అచ్చా అందరు మాట్లాడాలి కదా సార్. మీరు ఉన్నారు కాబట్టి మాట్లాడగలుగుతున్నాం సార్, లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది సార్? ఇది ఇక్కడ ఈ 2 రంగాలను మనం నిర్లక్ష్యం చేసినట్టయితే ఈ తెలంగాణ భవిష్యత్తులో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది సార్. ఇక సార్ నేను త్వరగానే కంక్లూడ్ చేస్తాను సార్, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మాట్లాడేది ఉంది. ఇదొక్కటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకున్నటువంటి లెక్క సార్. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది యాక్చువల్గా సంక్షేమ హాస్టళ్ల టైంలో మాట్లాడాల్సిందే, ఇప్పుడు మాట్లాడుతున్నా సార్. 2023-24లో కొత్త హాస్టల్ 4 గడతాను పెట్టుకుంది సార్ గత ప్రభుత్వం. మొన్న మన ప్రభుత్వం వచ్చి 4 హాస్టల్ కడతాను పెట్టుకుంటే ఒక్కటి కూడా కట్టలేదు సార్ ఇప్పటిదాకా. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే మొన్న మన ప్రభుత్వం 2,85,000 మందికి మెట్రిక్ అనంతరం ఉపకార వేతనాలు ఇస్తామని పెట్టి 40,000 మందికి ఇచ్చింది సార్. అలాగే 2023-24లో 2,85,000 మందికి ఇస్తామని 1,00,000 మందికి ఇచ్చారు సార్. ఇప్పటికంటే గతం వాళ్ళు 60,000 ఎక్కిచ్చారు సార్. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ 2,25,000 మందికి ఇస్తామని టార్గెట్ పెట్టుకురు సార్. కనీసం అదన్నా రీచ్ కావాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్. ఇక హాస్టళ్లలో 94,800 మందిని హాస్టళ్లలో పెడతామని చెప్పి నింపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంటే 2023-24లో 19,000 మందిని రీచ్ కాలేదు సార్. సేమ్ 2024-25లో కూడా అదే పరిస్థితి సార్. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఏం పెట్టిందంటే భయంకరంగా, ఈసారి మేము తెలంగాణ హాస్టళ్లలో గతంలో 94,000 మంది టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడు 82,000 మందిని పెట్టుకుంటే దాదాపుగా 12,000 మందిని హాస్టల్కి దూరం చేసేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా టార్గెట్గా పెట్టుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా అధ్యక్ష చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది అధ్యక్ష. నేను కంక్లూడ్ చేయదలుచుకున్న అధ్యక్ష, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి హామీలు సార్, 6 గ్యారంటీలకు సంబంధించి ఇవాళ తెలంగాణ జనం అడుగుతా ఉన్నారు సార్. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మనం మేనిఫెస్టోలో పెట్టుకున్నాం సార్. ఇప్పటి వరకు వాళ్ళని కనీసం ఆ టాపికే లేదు సార్. మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేస్తామని చెప్పి మనమే చెప్పినాం, అది ఇప్పటి వరకు లేదు. ఆ తర్వాత 15,000 రూపాయలు పర్ ఎకర్కి ఇస్తామని చెప్పినాం. మరి ఆ రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పినాం. ఇంకా అందనట్టు